నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేకం శ్రీ మాతా వైభవం కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల విశిష్టత, నవరాత్రుల రోజు చేయవలసిన పూజా విధానం గురించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురుగారు. దశమి రోజు చేసే పూజా విధానం గురించి వివరిస్తారా? ఓం శ్రీమాత్రే నమః. సుధామపి ఆస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమకాధ్యా దివిషదః కరాళం యత్ క్షేళం కబలితవత కాలకలన్నా నా శంభో తన్మూలం తవ జననీ తాటంకమహిమా. విజయదశమి రోజు ముఖ్యంగా ఆచరించేటటువంటిది అమ్మవారి అలంకారము, దైవ పూజ. అంటే మహిషాసుర మర్దిని జరిగిన తర్వాత, పూర్తయిన తర్వాత సంతోషదాయకంగా పండగ జరుపుకునేటటువంటి అమ్మవారిని రకరకాలుగా దశావతారాలతో, రకరకాల అవతారాలతో ఊరేగింపు చేసుకునేటువంటి ఉత్సాహంగా ఉండేటువంటి రోజు. రెండవది, ఆ రోజున అపరాజితాదేవిగా అంటే పూజను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శమీ పూజ. అంటే శమి అంటే జమ్మి చెట్టు వృక్షం, జమ్మి చెట్టుని శమీ వృక్షం అంటూ ఉంటారు. సాధారణంగా దసరా పండగ రోజు నిర్వహిస్తూ ఉంటారు. దీనికి ఒక ముహూర్తాన్ని తీసుకొని, విజయ ముహూర్తాన్ని, ఆ రోజున ఈ శమీ వృక్షాన్ని లో అపరాజితాదేవినిగా భావించి అర్చన చేసేటటువంటి విధానము ఒకటి ఉన్నది. ఈ శమీ వృక్షంలో జయాది దేవతలుగా భావింపబడుతుంటారు. అంటే జయాన్ని చేకూర్చేటటువంటి దేవతగా ఈ శమీ వృక్షాన్ని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. శమీ పూజ విజయదశమి రోజున శమీ వృక్షానికి ఈ చేసేటువంటి ముఖ్య సాంప్రదాయం కూడా మనకి ఉన్నది. ఫస్ట్ నుంచి కూడా మనకి ఆనవాయితీగా ఉన్నది. అయితే పాండవులు వారి ఆయుధాలని దాచడం, మహాభారతంలో పాండవులు అజ్ఞాతానికి వెళ్ళే ముందు ఆయుధాలని ఆ శమీ వృక్షం మీద దాచిపెట్టారని చెప్పేసి, దాచేసి వెళ్ళారని, తిరిగి వచ్చి మళ్ళీ ఆ అర్చన చేసి తీసుకున్నారని చెప్పి మనకి ప్రతీకగా తెలుస్తూ ఉన్నది. అజ్ఞాతంని ముగిసి వచ్చిన తర్వాత ఎప్పుడు పూర్తిగా ఆ అపరాజితాదేవి అంటే శమీ వృక్షంలో అపరాజితాదేవినిగా భావించి అర్చన చేసి తిరిగి వారి ఆయుధాలను వారు తీసుకున్నట్లుగా మనకి ఈ మహాభారతంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. దీనినే ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు, నమ్ముతూ ఉంటారు. దీనికి ఒరిజినల్గా అంతరార్థం ఏమిటయ్యా అంటే చూసుకున్నట్లయితే, శమీ వృక్షమునకు పూజ చేయడము ద్వారా పాపాలు తొలగి అన్ని కార్యాలలో విజయం చేకూరుతుంది అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో చేసేటటువంటి పూజ లభిస్తుందని నమ్మకం. దీనికి ఒక శ్లోకం ద్వారా కూడా సూచిస్తూ ఉంటారు ఈ విజయదశమిలో. కొంతమంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో పేపర్ల మీద అసలు రాసి అక్కడ వేయటం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది వాస్తవం. అయితే దీనికి శ్లోకం చెప్పబడి ఉంది. శమైతే పాపం, శమైతే పాపం, శమీ శత్రు వినాశిని, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస ప్రియదర్శిని అని ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు, సూచిస్తూ ఉంటారు. దీంట్లో చూసుకున్నట్లయితే ఇంకొక విధంగా కూడా చెప్పబడి ఉన్నది మనకు. అది ఎలా అంటే, మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట్ నగరానికి వచ్చారు. వచ్చినప్పుడు నగర పొలిమేరలలో శమీ వృక్షం మీద తమ ఆయుధాలను ఉంచి ఆరాధించి ఆ వృక్షాన్ని నమస్కరించి అక్కడ ఉంచడం జరిగింది. మనకు విరాట్ పర్వం దాంట్లో నగరంకి వచ్చినప్పుడు ఆ నగరంలో ఉన్నటువంటి
పొలిమేరలు. అందుకే ఈ సెమీ వృక్షాలు అనేవి గ్రామంలో ఎప్పుడు ఎక్కడ కనిపించవు మీకు. రావి చెట్లు, ఇక మర్రి చెట్లు, వేప చెట్లు ఇలాంటివి కనిపిస్తాయి. కానీ సెమీ వృక్షం ఎప్పుడు కూడా గ్రామానికి దూరంగానే ఉంటాయి, ఊరిలోనే. ఇంకా రైతులు కూడా ఈ జమ్మి చెట్టుని ప్రత్యేకించి పొలాల్లో ఉంచుతారు. దాన్ని అసలు పొరపాటు కూడా ఆ చెట్టుని నరకరు ఎప్పుడూ కూడా. అది చాలా విశేషమైనదే. ఆ సెమీ వృక్షం చేతనే పంట బాగా పండుతుందని చెప్పేసి అని ఉగాది రోజున, కొంతమంది వినాయక చవితి రోజున ఆ పత్రాలు కూడా మనము పత్రికలోకి వాడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సపరేట్గా జమ్మి చెట్టుకి అర్చన చేసి కానీ నాగలతో దుక్కి దున్నరు రైతులు కూడా. అందుకని ప్రతి పొలంలో, ప్రతి రైతు పొలంలో ఈ రోజుకి కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు అలానే సెమీ వృక్షానికి అర్చన చేసి కానీ తొలకరిలో వారు వ్యవసాయం చేసే ముందు ఆ నాగలి దున్నే ముందు సెమీ వృక్షానికి కూడా అర్చన చేసుకుంటారు. అంటే ఆయుధాలకు సంబంధించిన విషయంలో ఆ ఆయుధాలు అవి తిరిగి ఎదుటివాన్ని ఖండించబోయి మనకి ఒక్కొక్కసారి చెడు మనకే తగిలేటటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటాయి. అందుకని అటువంటివి లేకుండా ఏ ఇతి బాధలు కూడా శత్రువులను మాత్రమే అవి నిరోధించే విధంగా, అందుకని వాళ్ళకి ఎటువంటి ఇనుము నుంచి ఎటువంటి నష్టములు తగలకుండా ఉండే నిమిత్తమై రైతులుగా ఆచరిస్తూ ఉంటారు కూడా. అది కూడా అంతేకాకుండా ఆ వృక్షంలో అపరాజిత దేవుని పూజిస్తూ ఉంటూ వీరు అజ్ఞాతవాసం చేసిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అజ్ఞాతవాసం చేసిన తర్వాత అనంతరం వీరికి ఉత్తర గోగ్రహణం అని చేసే సమయంలో అర్జునుడు ఆయుధాలు తీసుకొని బయలుదేరుతాడు. అర్జునుడు ఉత్తర గోగ్రహణ సమయంలో ఆయుధాలు తీసుకొని బయలుదేరుతాడు. ఆ బయలుదేరేటటువంటి సమయమే రోజే విజయదశమి. అందుకే దానికి అలా కూడా వచ్చింది. విజయదశమి సాధారణంగా సెమీ వృక్షమునికి సంబంధించినది. ఇది మనకు ఆచారంలో ఆచరించేటటువంటి విధానంలో ఉంది. అందుకే ఈ వృక్షానికి పొలాల్లో దూరంగా ఉంది. ప్రతి ఒక్క రైతు ఆచరించేదే కాబట్టి పాండవులు సెమీ వృక్షానికి ఉన్నటువంటి అపరాజితాదేవిని ఆశీస్సులు పొంది ఆ తర్వాత కౌరవులపై విజయం సాధిస్తారు. వీళ్ళంతా కూడా ఈ విజయం సాధించటం చేత శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజునే అపరాజితాదేవి యొక్క దేవిని పూజించి ఆశీస్సులు తీసుకొని రావణుని సంహరించి విజయం సాధించాడు అనేటటువంటి ఇది కూడా మనకి నానుడి. అమ్మవారి యొక్క అపరాజితాదేవి యొక్క పూజించి ఆశీస్సులతో అనుగ్రహముతో విజయదశమి రోజున ఆయన విజయంతో పూజించి రావణుని సంహరించి విజయం చేకూర్చి విజయం పొంది వచ్చాడని చెప్పేసి అని మనకి చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా శ్రీరాముని యొక్క శక్తి, నీ శక్తి ఇది అని శక్తిని మేల్కొల్పిన రోజు కూడా ఇదే చెప్పబడుతూ ఉంది. రాముల వారి యొక్క శక్తి కూడా అంటే ఆశ్వీజ శుక్ల పాడ్యమి నుండి 10వ రోజు అయినటువంటి దశమి రోజు. అంటే 10వ రోజు, పాడ్యమి 1 రోజు, దశమి 10వ రోజు. అంటే ఆశ్వీజ పాడ్యమి నుండి 10వ రోజు అయినటువంటి విజయదశమి రోజునే ఈ శ్రీరాముల వారు కూడా తన శక్తిని మేల్కొనుకున్నటువంటిది జరిగినటువంటి రోజున, అట్లానే సంపూర్ణంగా విజయం పొందినటువంటి రోజు. అలానే ఈ ఆయుధాలు వారు ఏవైతే ఆ ఆయుధాలు ఆ వృక్షం సెమీ వృక్షం మీద ఉంచుతారు, ఆ ఉంచినటువంటి ఆయుధాలని అక్కడ ఎందుకు ఉంచుతారంటే ఎవరైతే శత్రువులు వాళ్ళ ఆయుధాలని కొల్లగొట్టడానికి తీసుకువెళ్ళటానికి ఏదైనా దుర్మార్గం చేయటానికి గనక వచ్చినట్లయితే వారికి వీరి ఆయుధాలన్నీ కూడా పాముల వలె కనిపించాలని, అదేవిధంగా మిత్రులకి ఆయుధాలన్నీ కూడా పుష్పమాలికల వలె కనిపించాలని, వారికి మాత్రమే ఆయుధాలుగా పాపాలను పాలదొరే ఆయుధాలుగా కనిపించాలని చెప్పేసి ఆ భావనతో వాళ్ళు అపరాజితాదేవిని అర్చన చేసి ఆరాధన చేస్తారు. అందుకే ఆ జమ్మి చెట్టు మీద ఇతరులు శత్రువుతో కనుక పోయినట్లయితే ఆ జమ్మి చెట్టు మీద వరకు ఆ పాములే కనపడతాయి కానీ ఏమీ కనిపించవు. అందువల్ల ఆ విధంగా ఆ భావనతో ఆ విజయదశమి రోజుకి ఆ వృక్షానికి చేయటం జరుగుతుంది. ఇవాళ రోజుల్లో కూడా కొంతమంది
అది ఇనుముకు సంబంధించి వాస్తవంగా జమ్మి చెట్టు అంటే శనికి ప్రీతికరమైనటువంటిది అష్టాంజనేయ వృక్షం కూడా శమీ వృక్షం. అందుకని శని దోషాలు పోవటానికి కూడా శమీ వృక్షానికి ప్రదక్షిణ చేయమనటం, పూజ అర్చన చేయమని చెప్పటం కూడా జరుగుతూ ఉంటుంది ఆ దోషానికి సంబంధించిన విషయాల్లో మనం. అలానే ఆ అటువంటి శమీ వృక్షానికి ఈ శనికి సంబంధించింది కాబట్టి శని వాహనాలకు, ఇనుముకి, ఆయుధాలకి అధిపతి కాబట్టి అలా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. ఆ వాహనాలకి ఆయుధ పూజలు ఆ రోజున వాహన పూజను చేసుకోవటం. అట్లా కొంతమంది వైద్యులు అయితే ఆసుపత్రిలో ఉండేటువంటి స్టెరిలైజేషన్ అంటే ఆపరేషన్ చేసే శస్త్రచికిత్స చేసేటటువంటి ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు కూడా అవి మంచికి ఉపయోగించేటటువంటి ఆయుధాలే, కానీ అవి సరైనటువంటి పద్ధతిలో ఉపయోగపడాలని భావంతో వారు కూడా వైద్యపరమైనటువంటి వాటిలో అర్చన చేయటం జరుగుతుంది. అలానే కొంతమంది కొన్ని చోట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి 1-2 పోలీస్ స్టేషన్స్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి తుపాకులు కానీ ఆయుధాలకు సంబంధించిన వాటిని కూడా ఈ రోజుకి కూడా అర్చన ఆరాధన చేస్తూ ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రాచుర్యం విశేషం. ఆ చెయ్యనటువంటి రోజున అనవసరంగా వారికి లేనిపోని నిందలు, ఇబ్బందులు కూడా కలిగజేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. తప్పనిసరిగా ఆయుధ పూజ అనేటటువంటివి చేస్తూ ఉంటారు రక్షణ నిమిత్తమే. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ విధంగా సంపూర్ణ విజయం చేకూర్చినటువంటి రోజు అని కూడా చెప్పబడుతూ ఉన్నది. అట్లానే ఈ శమీ వృక్షాన్ని పూజించటం వల్లనే ఈ 10 రోజులు కూడా నవరాత్రులు అనే ఉత్సవాలను వేడుకగా చేయటం అనేది కూడా జరుపుకోవటం జరుగుతుంది. శమీ పూజతో మనంతా ఈ జరుపుకోవటం అనేది ఆనవాయితీగా మాత్రం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా ఈ శమీ వృక్షానికి పూజ చేయటం చేత అపరాజితాదేవి యొక్క అనుగ్రహం కలిగి మనము యుద్ధంలో తెలివితేటలని, బుద్ధి ప్రదర్శన ద్వారా తేలికగా యుద్ధం చేయగలిగే శక్తి సామర్థ్యాలని పొందటం నిమిత్తము దానికి పూజ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది విజయదశమి రోజున ముఖ్యంగా చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పూజ ఇది. ఆ దశమి రోజున ఈ విధంగా ఆ విజయ ముహూర్తం అని ఉంటుంది. 21వ ముహూర్తాన్ని విజయ ముహూర్తంగా ఉంటాం. అది పంచాంగాల్లో విజయ ముహూర్తం అని రాస్తాం. విజయ ముహూర్తం అంటే ఇదే. ఇటువంటి విజయ ముహూర్తం రోజున మనం ఈ శమీ పూజను చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ శమీ పూజకి అనుకూలమైన సమయం ఏంటి గురుగారు? అందుకే విజయ ముహూర్తం అని పంచాంగంలో సరైన సమయం ఇస్తాం. అది ఒక్కొక్కసారి మధ్యాహ్నం 1 గంటకి, 2 గంటలకి అలా 21వ ముహూర్తం. ఆ ముహూర్తం ఏ సమయానికి వస్తే అది విశేషంగా పంచాంగంలో ఆ ముహూర్తాన్ని మనం అక్కడ తెలియపరుస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని చూసుకొని నిర్ణయించుకోవచ్చు, తెలుసుకోవచ్చు పంచాంగం ద్వారా. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట మురరిపువరాహస్య భవతి. అంటే ఆ విద్య అంటే మనందరం కూడా విద్య లేని వాళ్ళని అమ్మవారితో పోల్చుకున్నట్లయితే. అందుకని ఒక భక్తుడు, భక్తురాలు ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుకొని భావన చేస్తారో వాళ్ళు ఎవరైతే వారికి అందరికీ కూడా అంతస్తిమిరమిహిర ద్వీపనగరి అంటే నా హృదయంలో అజ్ఞానం అనేటువంటి అంధకారంతో గూడు కట్టుకొని ఉన్నది తల్లి, ఓ జగన్మాత. ఇదంతా అటువంటి నగరం ఉన్నది. జడానాం చైతన్య స్తబక మకరందశ్రుతిఝరీ. నేను జడుడను. జడానం అంటే పొద్దున్నే లేవలేను సమయానికి. లేనే ఎవరో ఒకరు 1-10 సార్లు లెమ్మని చెప్తే కానీ నిద్ర లేవలేను. జాగు, బద్ధకం, చురుకు తక్కువగా ఉన్నాను అమ్మ. జడుడను. ఎవరైనా సరే ప్రేరణ ఇతరుల యొక్క ప్రేరణతో తప్పితే సహజ సిద్ధంగా నాకు ప్రేరణ కలగదు. కాబట్టి ఎప్పుడు ముద్దు నిద్రపోతూ ఉంటాను. అటువంటి నాకున్నటువంటి జడత్వాన్ని తొలగించేసి చైతన్యాన్ని పరచు అంటే చురుకుని ప్రసాదించు. ఎట్లా? స్తబకమకరందశ్రుతిఝరీ అంటే స్తబకము అంటే పూలగుత్తి, మకరందము అంటే తేనె.
అంటే పుష్పంలో ఉన్నటువంటి మకరందంని అది ఏ విధంగా అయితే ఉంటుందని ఎవరికీ తెలియదు, కనిపించదు, చూస్తే కనిపించదు మనకి. అది తేనెటీగ మాత్రమే చురుకోగలదు. అలాంటి చురుకు కావాలి నాకు, ఆ చైతన్యం కావాలి. అది యదా శృతి ఝరీ, చురుకంటే ఏ విధమైనటువంటి చైతన్యము? మనము అని చెప్పగానే రేవంత్ రెడ్డి గారని చెప్పేసేయాలి. అంటే ఏంది? ఎదుటి వ్యక్తి ప్రశ్న సగం వేసే లోపే మనకి మిగిలిన ప్రశ్న అర్థం కావాలి, ఆన్సరు చెప్పేయాలి. అంత ఫాస్ట్గా మనము అనగానే ముఖ్యమంత్రి, మనము అనే పదం ఎప్పుడైతే వచ్చిందో మన ముఖ్యమంత్రి గురించి అడుగుతున్నాడు, మన ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారని ఆ మిగిలిన ప్రశ్న అర్థమయ్యి జవాబు చెప్పేటటువంటి అంత చురుకు, దాన్ని శృతి ఝరీ అంటే, ఝరీ అంటే వడివడిగా, శృతి అంటే ప్రవాహము, శృతి ఝరీ. అంత చైతన్యాన్ని, అంత చురుకుని నాకు ప్రసాదించు తల్లి. దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ. అంటే నేను దరిద్రంలో ఉన్నా. దరిద్రాలు అంటే రకరకాల దరిద్రాలు ఉన్నాయి. అది నాకు విద్యా దరిద్రం అనుకుందాం. అంటే దరిద్రానం చింతామణి అంటే 2 రకాల అర్థం. సరస్వతీదేవి అని ఒక అర్థం ఉంది, చింతలు తీర్చేటటువంటిది అనేటటువంటి ఒకటి, 2 అర్థాలు ఉన్నాయి. జన్మ జలదౌ, నా ఈ జన్మ అంటే సంసారము అంటే అచ్చము భార్య అనే కాదు, భార్య బిడ్డలు అందరూ కుటుంబము అని అర్థం. అటువంటి బంధనములో నిమగ్నమై ఉన్నాను. పాఠశాలలో చదువుకు విద్యకు వెళ్ళినప్పుడు మేస్టారు స్కూల్ బోర్డు మీద చెప్తూ ఉంటే నా దృష్టి ఇంటి దగ్గర ఈరోజు అమ్మ సినిమాకి తీసుకెళ్తానందో, ఎవరు వచ్చారు అంటే ధ్యాస ఇంకొక చోట ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే కుటుంబం మీద ఈరోజు అన్నయ్య వస్తా అన్నాడే, మన బంధువులు వస్తున్నారే అనేటువంటి భావనలో ఉంటాము, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అంటే జన్మజలదౌ నిమగ్నానం, అందులో నిమగ్నమై ఉన్నాను. అంటే అమ్మ, ఓ తల్లి జగన్మాత, నేను ఏ పనిలో ఉంటే దేనికి సంబంధించిన విషయంలో, దానికి సంబంధించిన విషయంలో మాత్రమే నిమగ్నమయ్యేటటువంటి శక్తిని ప్రసాదించు అని. విద్యలో ఉన్నప్పుడు విద్యకు సంబంధించిందే, ఇతర విషయాలు మనకేవి గుర్తుకు రాకూడదు. ఇంకా అందువల్ల ఏ పనిలో నిమగ్నమై ఉంటే దేనికి సంబంధించింది, దానికి సంబంధించినటువంటి దానికే నాకు శక్తిని ప్రసాదించు తల్లి అనేటువంటి భావన. కాబట్టి మనకి అలా ఉన్నాను కాబట్టి నేను దంష్ట అంటే మొరరిపు వరాహస్య భవతి అంటే విష్ణు భగవానుడు దమ్ అంటే దంతము, స్ట్రా అంటే ఒకే ఒక దంతముతో వేల కొలది రాక్షసుల్ని కూకటి వేలతో పెకిలించి ఏ విధంగా అయితే వాళ్ళని కూడా నాశనం చేశాడు, అదేవిధంగా నా హృదయం అనేటటువంటి కుహరములో గూడు కట్టుకున్నటువంటి అజ్ఞానాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసినట్లయితే నేను చైతన్యవంతున్నవుతాను, చైతన్యం కలుగుతుంది, విద్యావంతున్నవుతాను, గొప్పవాడిని అవుతాను తల్లి, దరిద్రము పోయి మంచివాడిని అవుతాను అని దీని యొక్క భావన చదువుతుంది. ఇది మీకు చక్కగా ప్రతిరోజు చదువుకోవచ్చు ఈ అమ్మవారి శ్లోకాన్ని. అందులో విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు బాగా రోజు చదువుకున్నట్లయితే చక్కగా విద్యలో చురుకుతనం పెరిగి చక్కగా మంచి లక్షణాలు పిల్లవాడికి అలవడుతూ ఉంటాయి. ఇది ఇవాల్టి శ్రీ మాతా వైభవం కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.